డాక్టర్ పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ నవంబర్ 24, 1953న కృష్ణా జిల్లాలో జన్మించారు. బేతవోల్లో ప్రాథమిక హైస్కూల్ విద్యను, గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో బిఏ పట్టాను, తరువాత ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో ఎంఏను పూర్తి చేశారు. అదే కళా పరిషత్తులో అటు హిందీలోనూ ఇటు తెలుగులోనూ పిహెచ్డి పట్టాలు కూడా అందుకున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనటానికి వైఎల్పి చక్కటి ఉదాహరణ. పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా కల్పించటంలో ఈ తెలుగు తేజం కృషి అనిర్వచనీయం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. హరివంశరాయ్ బచ్చన్ జీవిత చరిత్రను తెలుగులోకి అనువదించి అందరి మన్ననలు పొందిన శ్రీ వైఎల్పి గారి గురించి ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. I would like to thank Lakshmi Prasad ji in particular for building a wonderful bond between the Telugu-speaking people and the Hindi-speaking people. This is a wonderful gesture which I think we should all cherish. At a time when there are divisive forces wanting to separate this country, wanting to divide this country, here is a human being who is wanting to unite us. Thank you, sir. మహామనీషి, పూర్వ రాజ్యసభ సభ్యులు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రచయితగా గుర్తింపు పొందిన వ్యక్తి, 2 సార్లు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు డాక్టర్ పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. మీకివే మా హృదయపూర్వక